ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే, చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజున మరి మీ జీవితంలో ఒక గొప్ప అనుభూతిని మీరు పొందుకోగలుగుతారు. ఏంటంటే, ఆర్థికపరమైనటువంటి బాధల్లో ఉన్నటువంటి వారిని ఆదరించడం ఎలాగా, ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్లాడిపోతూ మరి వారు ఎంతో వేదనకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు వారిని ఏ విధంగా బలపరచాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా బిబిలికల్గా మరి ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. ప్రియులారు గమనించినట్లయితే గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒకని భారములనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. స్తోత్రం దేవ. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇక్కడ మనం పై వచనం చూసినట్లయితే, ఒకడు ఏ తప్పిదములోనైనా సరే చిక్కుకునే యెడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసు వంటి వారిని మంచిదానికి తీసుకొని రావాలి. అంటే భరించమన్నారు కదని చెప్పేసి వాళ్ళ అప్పంతా మనం భరించేయటం అని అనుకుంటారు చాలామంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి ఏం సెలవిస్తూ ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు, మరి వ్యాపారంలో నష్టపోయారు, అనారోగ్యాలు పాలైపోయారు. ఉన్నదంతా అమ్ముకొని ఆరోగ్యం బాగు చేసుకోవటానికి మరి ఎంతో వెచ్చించి నష్టపోయినటువంటి వారు ఉన్నారు. మరి బయట చెప్పుకోలేక లోపల ఏడవలేక ఏం చేయాలో తెలియనటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితిలో మరి ఆత్మహత్యల వైపు కూడా ఆలోచిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అంతటికి కారణం ఆర్థికపరమైన సమస్యలు. ఆర్థిక అభివృద్ధి ఎలా చెందుతామంటే, ఇది మంటి ఘటము, మంటితో చేయబడిన శరీరము, కానీ దీన్ని మహిమయుక్తంగా మార్చాడు. ఎందుకనంటే దేవుడిచ్చిన ఊపిరితో మనం జీవిస్తూ ఉన్నాం. మన సొత్తు కాదు, మనలో ఉన్న ఊపిరి మంద కాదు, ఏది మంద కాదు. కానీ మనిషి దేవుని మాట వింటలేదు. దేవుడిచ్చిన ఊపిరి, దేవుడిచ్చిన ప్రాణంతో జీవిస్తున్నాడు, కానీ దేవుని మాట వింటలేదు. ఇక్కడ ప్రియులారా, మరి ఇలాగా సమస్యల్లో, ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి వారి పట్ల క్రైస్తవునిగా, క్రీస్తు బిడ్డగా మన బాధ్యత ఏంటి? కేవలం కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే సరిపోతుందా? బ్రదర్ ప్రార్థన చేస్తాం అని చెప్తే సరిపోతుందా? మరి ఏం చేయాలి అంటే, ప్రార్థన చేస్తామని కాదు, కానీ వాళ్ళ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి, వాళ్ళకి మనం ఎలా సహాయపడాలి అనేటువంటి అంశాలను మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. హల్లెలూయా. దేవుని వాక్యం మనం ధ్యానించినట్లయితే కేవలం పరలోకం గురించి మాత్రమే కాదు, కానీ భూమి మీద తోటి సహోదరుడు ఆకలి, కష్టం గురించి కూడా మాట్లాడుతూ ఉంది. మన ఇరుగు పొరుగు వారు సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలి, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-7 వచనాల్లో చూసినట్లయితే, నీ ఆహారం ఆకలిని కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలని బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగూ నువ్వు చేసినడలా నీ వెలుగు వేకుచుకోవాలి ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. నీ నీతి నీ ముందు నడిచిన యెహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమున కావాలి. కానీ ఇది చదివినప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది? ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాలి. ఓకే, ఎప్పుడు హెల్ప్ చేయాలి, ఎప్పుడు సహాయం చేయాలి ఇతరులకి అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, నిలుచున్నానని తలంచుకుని వాడంట తన సరిగా నిల్చున్నాడో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలనేటువంటి మనసు నీకుంది, దేవుని యొక్క వాక్యంలో కూడా ఉన్నది. కాబట్టి వింటున్నారా జాగ్రత్తగాను? ఈ వాక్యం చూపిస్తారు చాలామంది. ఏమని? నీ రక్త సంబంధికి నీ ముఖం తప్పించుకోవద్దు, కాబట్టి
ఎప్పుడైతే యేసుప్రభు రక్తంలో మనంతా కడగబడ్డా మన రక్త సంబంధులు కాబట్టి నీ సహోదరుడికి నువ్వు చేయగలిగిన సహాయం నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు చేయకుండా ఉంటే ముఖం తిప్పకుండా మంచిది కదా వాక్యాలు చూపిస్తూ ఉంటుంటారు. మరి ఎలాగ వీటిలో బయటపడాలి, మనం ఎలా వీటి నుంచి మనం దేవుని సన్నిధిలో జయించాలి అనేటువంటి ఆలోచన మీకు వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి జవాబు బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకోవచ్చు. నిలుచున్నవాడంట తను సరిగా నిలుచున్నాడో లేదో చూసుకోవాలి. అంటే నువ్వు సహాయం చేసే ముందు నీకు ఆ సామర్థ్యం, నువ్వు పడిపోయే వ్యక్తిని నువ్వు పట్టుకోవాలంటే నువ్వు కూడా స్టేబుల్గా నిలబడగలగాలి, నీకు బలం ఉండాలి. లేదంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈత వచ్చినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు చూడండి, ఇంకో వ్యక్తిని మునిగిపోతున్న వ్యక్తిని కాపాడాలంటే ఈత వచ్చినట్టు వెళ్తాడా, లేకపోతే అయ్యో ఎలాగైనా కాపాడాలని దూకేస్తాడా? దూకేస్తే ఇద్దరు కలిపిపోతారు. అందుకనే చాలామంది ఈ రోజున సహాయం చేసి వీళ్ళ సమస్యల్లో పడ్డారు. కారణం ఏంటి తెలుసా? సహాయం చేసి ఇతరులకు హెల్ప్ చేసి వీళ్ళు ఇరుక్కుపోయారు. కారణం ఏంటంటే మునిగిపోతున్న వ్యక్తిని నువ్వు కాపాడాలంటే నీకు ఈత వచ్చి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మునిగిపోతున్న వ్యక్తిని నువ్వు కాపాడాలంటే నీకు ఈత వచ్చి ఉండాలి. ఇంకా ఈజీగా నువ్వు కాపాడగలగాలంటే గట్టు మీద ఉన్న వ్యక్తి అయ్యుండి నీ చేతిలో తాడుంటే ఆ వ్యక్తికి అందేలాగా నువ్వు వేయగలిగితే ఆ వ్యక్తి దాన్ని పట్టుకుంటే అప్పుడు నువ్వు ఒడ్డు నుంచి పైకి లాగొచ్చు. ఓకే, అలాగే అప్పుల్లో సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి నువ్వు ఎలా సహాయం చేయాలంటే నువ్వు సేఫ్ ప్లేస్లో ఉండాలి. లేదా ఒకవేళ నువ్వు కూడా ఆ వ్యక్తిని రిస్క్ నుంచి నువ్వు తీసుకురాగలగాలంటే నీకు సామర్థ్యము, దమ్ము ఉండాలి. ఈత వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా పడిపోయి మునిగిపోతున్న వారిని వెంటనే రక్షించరు. వాళ్ళు కొట్టుకున్నంత సేపు దగ్గరికి వెళ్ళరు. ఇంకా కొట్టుకోవడం ఆగిపోయి ఇంకేం చేయలేని దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అప్పుడే కాపాడతారు. ఎందుకంటే వాళ్ళ బలం ఉన్నంత సేపు ఏం చేస్తారు, వీళ్ళని పట్టుకుని గట్టిగా ముంచేస్తారు వాళ్ళు. సరే, ఈ విషయాలు జాగ్రత్తగా గమనిస్తున్నారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు, వస్త్రహీనులు కనిపిస్తారు. మరి నీకు కనపడినప్పుడు వానికి వస్త్రముని ఇవ్వాలి. ఇప్పుడు వస్త్రం ఇవ్వాలి, రోడ్డు మీద ఎవరు కనపడ్డా నీకు షర్ట్ వేసుకున్న షర్టే ఉంది, వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నువ్వేం చేస్తావు, నువ్వు షర్ట్ తీసేసి అంటే నువ్వు వస్త్రహీనుడు అయిపోతావు. ఇట్లాగే చాలామంది లాసిపోయారు, నష్టపోయారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అలాగే ఇంకొక విషయం మనం చూసినట్లయితే 1 యోహాను 3:17లో ఈ లోక జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని పట్ల ఎంత మాత్రము కనికరము చూపని వానితో దేవుని ప్రేమ అనిపిస్తుంది. ఈ వాక్యం పట్టుకుంటారు చాలామంది. ఇక్కడ ఏమనుంది, ఈ లోక జీవనోపాధి గలవాడై ఉండి కలిగి ఉన్నావా నువ్వు? చాలామంది ఏం చేస్తారంటే స్నేహితుడికి సంతకాలు పెడతా ఉంటుంటారు. సో వీళ్ళకి వచ్చే శాలరీ ఎంత, మరి వాళ్ళు తీసుకున్న అప్పాలు కట్టరు కాబట్టి వీళ్ళు కట్టవలసి వస్తుంది. అప్పుడు ఏమైంది, వీళ్ళ పిల్లల్ని చదివే సామర్థ్యం ఉండదు, వీళ్ళ ఇంట్లో గడిచే సామర్థ్యం ఉండదు. అంటే ఇప్పుడు ఏం చేశాడు, జీవనోపాధి కలిగి అన్నాడా, కలగకుండా అన్నాడా? దేవుడు చెప్పాలి, అర్థం చేసుకోవాలి ఇక్కడ వాక్యాన్ని. మళ్ళీ చదువుతాను. ఈ లోక జీవనోపాధి గలవాడై ఉండి నీకు కలిగిన దాంట్లోంచి చేయమన్నాడు కానీ నీకు కలిగింది ఇచ్చేయమని చెప్పట్లేదు దేవుడు ఇక్కడ. అందుకనే అందరూ మోసపోతూ ఉన్నారు. నీకు సహాయం చేయాలని మనసు వచ్చినప్పుడు నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నది, నీ కుటుంబం అంతా పోషించబడాలి కాబట్టి అందులో ఒక 10 రూపాయలు 10 రూపాయలు సహాయం చేయి. అంతగా నీ కుటుంబాన్ని పక్కన పెట్టేసేసి, నీకున్న బాధ్యతలు పక్కన పెట్టేసేసి, నీకున్న జీవనాన్ని అంతా తీసుకెళ్ళి అప్పుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయమని ఇక్కడ లేదు. ఈరోజు అందుకు ఇరికిపోయారు చాలామంది. వాక్యము ఒకటి తీసుకుంటారు కానీ అక్కడ ఏముంది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ దీంట్లో సత్యాన్ని మీరు గ్రహిస్తే ఏమనుంది, ఈ లోక జీవనోపాధి గలవాడయుండి కలిగి ఉంటే, కలిగి లేకుండా చేయమట్లేదు. ఆ బ్రదర్ మాకు మంచిగానే ఉన్నది, పర్వాలేదు, మంచి స్థితిలోనే ఉన్నాం. ఓకే, అంటే క్రైస్తవుడు ఇచ్చేటువంటి అప్పు ఎలా ఉండాలంటే దానంలా ఉండాలి, ఆశించి ఇవ్వకూడదు. మరి అలాగైతే ఎలా బ్రదర్, అంతే, నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అంత, ఇంకా అది తిరిగి రాదు, అది నీకు మరి దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా దేవుడు నిన్ను అంతగా దీవించినప్పుడు ఇంక ఇది పర్వాలేదు, సరే ఇది పట్టుకెళ్ళి వాడుకోండి అనిచ్చావనుకో, నువ్వు మనస్ఫూర్తిగా పడుకోగలుగుతావు. ఈరోజు చాలామంది ఏంటంటే తనకు ఉన్న దానికంటే లేనిది కూడా అప్పు తెచ్చిచ్చి వాళ్ళకి సహాయం చేసి ఇరుక్కుపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ రోజున.
హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను, మీకు జాగ్రత్తగా వినండి. అపోస్తలుల కార్యం 4:32-35 వరకు మనం చూసినట్లయితే ఆదిమ సంఘంలో ఎవరికి కూడా ఏ లోటు లేకుండా ఉండేది. ఎందుకంటే ఉన్నవారు లేని వారికి పంచిపెట్టారు. దేవుని ప్రేమ కేవలం మాటల్లో కాదు, చేతల్లో కూడా చూపించారు. వాళ్ళు ఏం చేశారంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి పంచిపెట్టారు. పంచిపెట్టి వాళ్ళు ఆశపోయారా? లేదు లేదు లేదు. నష్టపోయారా? లేదు. పంచిపెట్టారంటే ఆశించలేదు. వాళ్ళు తిరిగి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇచ్చేస్తారు, వదిలేస్తారు, పంచిపెట్టేస్తారు. మనం పులిహార బాటలు అవి ఇవి పంచిపెడుతుంటాం క్రిస్మస్ వస్తే. ఏమైనా ఆశించాం మనం? అస్సలు సంతోషంగా పంచిపెడతాం. బట్టలు వచ్చేవైనా ఏమీ ఆశించం. రోడ్డు పక్కన బెగ్గర్స్ అవి ఉంటారు కదా, పంచిపెడతాం, మనం ఏం ఆశించం. అది అలా ఇవ్వమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇవ్వండి. క్రైస్తవులు అప్పు ఇవ్వకూడదా? ఇట్లాగ చాలామంది ప్రశ్నలు చేస్తూ ఉంటుంటారు. అప్పు ఇవ్వండి, ఆశించి ఇవ్వద్దు, పంచిపెట్టండి. ఎక్కడ బ్రదర్ అసలేని మనం ఏం చేస్తాం? స్వార్థంతో ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంత వస్తుంది, దీనికి ఇంత లాభం వస్తుంది అనే ఉద్దేశంతో మనం ఇస్తాం, లాస్ పోతాం. కొండ 4 మంది ఇస్తే ఉన్న 4 ఊడిందంట. ఏదో అప్పు వస్తుందని చెప్పి నువ్వు ఇస్తే అసలు కూడా పోతుంటుంటారు చాలామందికి. నీకేదో ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి ఏదో చేస్తుంటుంటావు, అసలు కూడా పోతుంటుంది. ఈరోజు నీ మాటలు చాలామందికి అర్థమవుతామని చెప్పి నేను నమ్ముచున్నాను. జాగ్రత్తగా మీరు గమనించాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, మరి అక్కడ లేనివారు ఉన్నవారు ఏం చేశారు? ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి పంచిపెట్టారు. ఇప్పుడు నీ ఇంట్లో సమృద్ధిగా ఆహారం ఉంది, నువ్వు తిన్నావు, నీకు మంచిగా ఉంది, ఇంకా ఉన్నది నీ దాంట్లో, నువ్వేం చేస్తావు? పక్కళ్ళకి పెట్టావు. అప్పుడు నీతో పాటు వాళ్ళు కూడా తినగలుగుతున్నారు. అయిపోయింది. అంతేగాని నీకు మానేసి ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఏంటంటే నువ్వేం చేసావు? ఆ పూట భోజనం మానేస్తావు. అంటే ఉద్దేశపూర్వకంగానే, లేక కాదు, ఉండే తినకూడదని మానేస్తావు. ఆ మానేసిన దాన్ని ఇవ్వచ్చు మళ్ళీ బీదలకు ఇచ్చి. ఆ పూట నువ్వు వండుకోవటం మానేస్తావు కాబట్టి ఆ వండుకునేటువంటి వంట ఏదైతే ఉందో, ఆ రైస్ ఏదైతే ఉందో అది ఇచ్చినప్పుడు, పేదలకు ఇచ్చినప్పుడు అది మంచిదే. సరే, ఇక్కడ ప్రియులారా గమనించాలి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక ఊరిలో ఒక ఆమె ఉన్నది. ఆమె భర్త సడన్గా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమెకి 2 కుమారులు ఉన్నారు. అప్పులోళ్ళు వచ్చారు. వచ్చే వారం కల్లా డబ్బులు నువ్వు కట్టకపోతే మరి నీళ్ళు మేము ఏమంటారు జప్తు చేస్తాం, నిన్ను నీ పిల్లల్ని వీధిలోకి వీడ్చేస్తాం, నీ జీవితం, నీ బ్రతుకు బస్ స్టాండ్ పాలైపోతుందని చెప్పి ఈరోజు మీకు చాలామందికి ఇలాంటి మాటలు వస్తుంటుండే కదా. మీరు అప్పు తీర్చకపోతే మీ ఇంటికి వస్తాం, మీ ఇల్లు వేలం వేస్తాం, జప్తు చేస్తాం, ఆక్రమిస్తాం, టెంట్ వేస్తాం, ఇలాంటివి ఉంటాయి కదా. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, భయపడుతుంటుంటారు. ఓకే, అయితే మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈవిడికి కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆమెకి ఏం చేయాలో పాలుపోవట్లేదు. మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేసింది. అదే సమయంలో, ఈ ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఆమె వెళ్తున్న సంఘంలో ఒక సంపన్నుడు వ్యాపారస్తుడు ఉన్నాడు. అయితే దేవుడు ఈమె ప్రార్థన ఆలకించి, ఇదే నేను చెప్పేది, చాలామందికి అర్థం కావట్లేదు. అప్పుల సమస్యల్లో కూరుకుపోయినట్లయితే, ఆర్థిక పరమైనటువంటి బంధకాల్లో నువ్వు ఇరుక్కుపోయినట్లయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన. ప్రభు సన్నిధిలో తలుపులు మూసుకొని లోపలికి పోయి రహస్యమందును చూచుచున్న నీ తండ్రికి మొరపెట్టాలి. కానీ ఇది ఈ రోజున చాలామంది ఇది చేయట్లేదు. ఎవరిని పట్టుకుంటే సహాయం దొరుకుతుందా, ఎవరి ద్వారా బయటపడతామా, మన సమస్యను ఎవరెవరికి చెప్దామని చూస్తున్నారు. కానీ నీ సమస్యను సమాధి చేద్దామని చూడలేదు. నీ సమస్యను సమాధి చేయడానికి చూడలేదు. మరి ఆవిడ ఏం చేసిందటండి? ఏం చేయలేదు తెలియలేదు, మోకరించింది. మరి దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, నా భర్త చనిపోయాడు, 2 పిల్లలు, చిన్నవాళ్ళు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు వస్తున్నారు, ఇల్లు జప్తు చేస్తారు, నా జీవితం సర్వనాశనం అయిపోయేలా ఉన్నది. మరి ఏం చేయను ప్రభువా? నీవేనా దిక్కు, నీవేనా ఆధారం, ఏం చేయాలి నాకు?
దిక్కుతోచని పరిస్థితి, నీవే నా దిక్కు అని చెప్పి దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చేతులు ఎత్తేసిందంట. హల్లెలూయా. నేను అదే చెప్పేటువంటి సత్యం ఏంటంటే, అందరూ చేతులు ఎత్తేసినప్పుడు నువ్వు కూడా చేతులు ఎత్తేసాయి. ఎక్కడ? నువ్వు దేవుని సందులో చేతులెత్తు. నీకు ఇస్తానన్నవారు ఇవ్వలేదా? నీకు చేస్తానన్నవారు చేయలేదా? మోసం చేశారా? లాసిపోయావా? నష్టపోయావా? అయితే చేతులు ఎత్తేసాయి. ఎక్కడ? దేవుని సందులో. దేవుని సందులో చేతులు ఎత్తేసేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమె అలా చేతులు ఎత్తినప్పుడంట దేవుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఏం చేశారంటే, ఈ చర్చికి వెళ్తున్నటువంటి వ్యాపారస్తుడు, సంపన్నుడు, ఆయనకి కలలో దేవుడు ఈవిడి యొక్క ముఖాన్ని చూపించాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ముఖాన్ని చూపించాడు, అంతే, ఇంకేం చెప్పలేదు దేవుడు. ఏమిటో అర్థం కాలేదు. వెంటనే లేచి ఈ వ్యాపారస్తులు లేచి ఆవిడ ఇంటికి వెళ్ళిపోలేదు. గమనించాలి, రూల్స్, ప్రోటోకాల్, ఎలాగెళ్ళాలి మనం, ఈ ఒక పని విషయంలో మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, కలలో ఆమె వచ్చింది, ఆమె ఫేస్ కనపడ్డది. వెంటనే లేచి మార్నింగ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఏం చేయమంటారు, ఏం చేయమంటారు, పరిస్థితి ఎలాగుంది, ఆమె ముఖం నాకు ఎందుకో కనిపించింది అంటే పాస్టర్ గారిని తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళాడు. పాస్టర్ గారిని తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు. మన చర్చ సభ్యురాలే అంటే ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆమె ముగించుకుని వచ్చిన తర్వాత కూర్చోబెట్టింది. పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారితో పాటు ఆయన వచ్చారు. పాస్టర్ గారు అడుగుతున్నారు, అమ్మా ఏంటి సమస్య అని చెప్పి తెలుసుకున్నాడు. అయ్యా ఇలా ఉంది పరిస్థితి, కానీ ఏం చేయలేదు, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను. పిల్లలు చూసే చిన్నోళ్ళు, వాళ్ళు వచ్చి ఇల్లు వేలం వేస్తానంటున్నారు, మరి ఏం చేయాలి, ప్రార్థన తప్ప ఏం మార్గం కనిపించలేదు అని అంటే వెంటనే పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. ఈ వ్యాపారస్తుడు ఏం చేశారంటే, ఆయన నేరుగా అప్పుల వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ అప్పు అంతా ఎంత ఉందో తెలుసుకున్నాడు. ఆ కుటుంబానికి ఉన్న అప్పు అంతా కూడా ఈ వ్యాపారస్తుడు తీర్చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, పరలోక రుణమాఫీ అంటే ఇదే. నీ జీవితంలో పరలోక రుణమాఫీ ఎలా జరుగుతుంది? ఇలాగే జరుగుతుంది. పరలోకం కలుగు చేసుకుంటే ఇలా ఉంటుంది, నువ్వు అడగవసరం లేకుండా అప్పు తీరిపోతుంది. పరలోక రుణమాఫీ అంటే అడగకుండా అప్పు తీరే మార్గం పరలోక రుణమాఫీ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి మన దేవుడు. అడగకుండా అప్పు తీర్చేటువంటి మార్గం పరలోక రుణమాఫీ. పరలోకం కలుగు చేసుకున్నట్లయితే, ప్రభు కలుగు చేసుకున్నట్లయితే నువ్వు అడగవసరం లేదు, వాళ్ళు వచ్చి నేను అడుగుతారు నీకు ఎంత అప్పు ఉందని. జరిగింది ఎప్పుడన్నా మీ జీవితంలో ఇలాగా? జరగదు. ఎందుకంటే మనం ప్రభు వైపు చూడం, ప్రజల వైపు చూస్తాం, పర్సన్స్ వైపు చూస్తాం. ఎవరు సాయం చేస్తారా, ఎవరు హెల్ప్ చేస్తారా, వాళ్ళు చేస్తామని చేతులు ఎత్తేస్తారు. కాబట్టి నువ్వేం చేయలేవు, వాళ్ళ చేతులు ఎత్తకముందే నువ్వు చేతులెత్తు. ప్రభు సన్నిధిలో చేతులెత్తు, ప్రార్థించు, ప్రభుని మహింపరచు, ప్రభుని గణపరచు. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అప్పంతా తీర్చేశాడు. హల్లెలూయా. అంతటితో వదిలేడా? 90 కీర్తన 15 శ్రమలో నేను అతనికి తోడైండి, అతని శ్రమ అంతా తెలుసుకున్నారు, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. ఆమేన్. వెంటనే ఆ యొక్క వ్యాపారస్తుడు ఏం చేశాడంటే ఒక కుట్టు మిషన్ కొనిచ్చాడంట. ఆ మిషన్తో మీరు చక్కగా పని చేసుకోండి, బ్రతకండి అని చెప్పేసేసి మరి ఒక కుట్టు మిషన్ కొనిచ్చాడు. మరి పిల్లల చదువుకు అవసరమైన ఫీజులు కూడా కట్టాడు. ఆ రాత్రి ఆ విధవరాలు మోకరించి, ప్రభువా నిన్ను చూడలేదు కానీ ఆ అన్న రూపంలో నీ ప్రేమను చూస్తానయ్యా అని ఏడ్చి కన్నీళ్ళు కార్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించిందంట. వింటున్నారా? అప్పు తీర్చడం మాత్రమే కాదు, ఒక కుట్టు మిషన్ కొనిచ్చాడు, పిల్లల ఫీజులు కట్టాడు. వాట్ ఏ వండర్ఫుల్ మైటీ గాడ్. దేవుని మీద ఆధారపడే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ రోజున నీ జీవితంలో అప్పు ఉందా, సమస్య ఉందా, బాధ ఉందా, రోగం ఉందా? డోంట్ వర్రీ.
ప్రజల వైపు, ప్రభుత్వాల వైపు, మనుషుల వైపు చూడొద్దు. మోకరించి ప్రార్థన చేయి. నీకు ఏ విధంగా పంపాలో, ఎవరి ద్వారా పంపాలో సహాయం వాళ్ళనే నీ దగ్గరికి దేవుడు పంపిస్తాడు. మెసేజ్లు చెప్పటానికి బాగుంటుంది బ్రదర్, వింటా కూడా బాగుంటుంది బ్రదర్. విన్నంతసేపు మనసులో ఒక తెలియనటువంటి అనుభూతి వచ్చేస్తుంది బ్రదర్, చాలా సంతోషం వచ్చేస్తుంది బ్రదర్. కానీ భయం వేస్తుంది, జరుగుతుంది అలాగా? ఇంత తప్పు నుంచి నేను బయటపడతానా? మరి ఇదేంటి జరిగిన సంఘటన? ఇది నీ జీవితంలో అటువంటి సంఘటన ఎందుకు జరగట్లేదు? నీ జీవితంలో అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రతిస్పందన బట్టే నీ ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. దేవుడు స్వయంగా ఆకాశం నుంచి దిగిపోయి రాడు. మనలాంటి విశ్వాసుల ద్వారానే ఆయన ఇతరుల ప్రార్థనకు జవాబిస్తాడు. మీరు ఎవరి ప్రార్థనకైనా జవాబుగా మారుతున్నారా? ఇది విషయం. హల్లెలూయా. ఒకసారి ఒక ఆమె కొన్ని సంవత్సరాల క్రితం భర్త లేడు, ఆడపిల్లలు, ఏదో పని చేసుకుంటూ ఉంది. ప్రభుత్వం పెన్షన్ ఇస్తూ ఉంది. 2000 రూపాయలు పెన్షన్ ఇస్తే అందులో ఆమె నమ్మకంగా 200 రూపాయలు తీసి ఒక సేవకుడికి ఇచ్చింది. హల్లెలూయా. సంవత్సరాలు గతించాయి. ఒకనొక రోజున ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ 200 రూపాయలకి దగ్గరగా విలువ చేసేటువంటి 40,000 రూపాయల బహుమతిని మరి ఆ సేవకుడు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ప్రభు పేరట విత్తనం ఏది వృధా కాదు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మరి క్రైస్తవ చరిత్రలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిజ జీవిత సంఘటన ఉదాహరణ మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ప్రముఖ దైవజనుడు, అనాథల తండ్రిగా పిలువబడేటువంటి జార్జ్ ముల్లర్ గారు జీవితంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఆయన ఇంగ్లాండ్లో వేలాది మంది అనాథ పిల్లలను పెంచేవాడు. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా రూపాయి చందా అడిగేవాడు కాదు, కేవలం ప్రార్థన చేసేవాడు. వాట్ ఏ వండర్ఫుల్! జార్జ్ ముల్లర్ గారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే చందా అడగలేదు, రూపాయి కూడా, ప్రార్థించేవాడు. ఒకరోజు ఉదయం పిల్లలందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు, కానీ వడ్డించడానికి, వండటానికి ఒక గింజ కూడా అక్కడ లేదు. పాలు లేవు. జార్జ్ ముల్లర్ గారు పిల్లలందరితో కలిసి, ప్రభువా, పిల్లలందరూ మోకరించమన్నాడు. ఆయన మోకరించాడు. ప్రభువా, మాకు ఆహారం ఇస్తున్నందుకు వందనాలు అని ఖాళీ ప్లేట్లు ముందు పెట్టుకుని ప్రార్థన చేయటం ప్రారంభించారంట. ప్రార్థన ముగిసేసరికి తలుపు తట్టే శబ్దం వినిపించిందంట. బయట ఒక బేకరీ యజమాని నిలబడ్డాడంట. ఆయన ఆ బేకరీ యజమాని జార్జ్ ముల్లర్ గారితో ఇలా అన్నాడంట, అయ్యా, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. మీరు పిల్లల కోసం రొట్టెలు సిద్ధం చేయమని చెప్పాడు. అందుకే రాత్రి అంతా నిద్రపోకుండా రొట్టెలు తయారు చేశాను, తెచ్చానయ్యా. హల్లెలూయా. ఆ రొట్టెలు ఇచ్చి వెళ్ళిపోయాడంట. బేకరీ ఆయన ఏం చేశాడు? దేవుడు నాకు చెప్పాడండి, రాత్రి అంతా రొట్టెలు చేశాను, ఇంతమంది పిల్లలకి, ఇగో రొట్టెలు అని ఇచ్చి వెళ్ళిపోయి, ఆ రొట్టెలు ఇచ్చి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి వెళ్ళిపోయిన వెంటనేనంట ఏం జరిగిందంటే ఒక పాలు అమ్మేటువంటి వ్యాన్ అక్కడికి వచ్చి ఆగిందంట. హల్లెలూయా. హల్లెలూయా. పాలు అమ్మేటువంటి ఆ వ్యక్తి వ్యాన్ వచ్చి ఇక్కడికి ఆగిందంట. చూసినట్లయితే ఆ పాలులో ఏదో ఫాల్ట్ ఉంది, అది ఉందని చెప్పేసి అది ఎవరు తీసుకోవట్లేదంట. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆ పాల వేనలో ఉన్న పాలన్నీ మొత్తం ఇచ్చేసాడంట. హల్లెలూయా. ఉచితంగా ఇచ్చేసాడంట. ఈ సంఘటనలో 2 పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. నెంబర్ 1, ఒకటి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవునిపై విశ్వాసం ఉంచాలి. నెంబర్ 2, ఆ బేకరీ యజమానిలాగా దేవుని స్వరానికి లోబడి ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు చెప్తేనే చేయాలి, ఎమోషనల్గా చేయకూడదు. ప్రియులారా, మీలో చాలామంది, నేను చాలాసార్లు చెప్తాను, నేను ఎవరికి రూపాయి ఇవ్వనని, కానీ వేలల్లో ఇస్తూ ఉంటుంటాను. ఎప్పుడో తెలుసా? దేవుడు నాకు ప్రేరేపించినప్పుడు. కొంతమంది అడుగుతారు, ₹1 కూడా ఇవ్వను వాళ్ళకి నేను. కానీ కొంతమంది అసలు నాకు తెలియదు, వాళ్ళు ఎవరు, సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. దేవుడు చెప్తాడు, ఇప్పుడు ఇక చూడండి బేకరీ ఆయనకి ఎలా చెప్పాడు, వెళ్ళు వాళ్ళకి ఇయ్యి అన్నట్టుగా. అలాగా దేవుడు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అది విస్తరించి
గో గ్రో కమ్ బ్యాక్. వెళ్తుంది, ఫలించాది, విస్తరించి తిరిగి వస్తుంది, నీ అకౌంట్లోకి తిరిగి వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లాసిపోవు, నష్టపోవు. ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడు చేస్తే, దేవుడు చెప్పినట్టు చేస్తే. అంతేగాని నీ సొంత నిర్ణయాలతో నువ్వు చేసినట్లయితే లాసిపోతావు, మోసపోతావు. ఇక్కడ మరి జార్జ్ మురల్ గారి జీవితంలో చూసినట్లయితే ఎంత అద్భుతమైన సంఘటన చూస్తూ ఉన్నాం. సో మరి సరే, జార్జ్ మురల్ గారు అలా చేశారు, వాళ్ళు అలా చేశారు. మరి మనం ప్రాక్టికల్గా మనం ఎలాగ ఆదరించాలి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూలో ఉన్నటువంటి వారిని అని చూసినట్లయితే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం కేవలం వాక్యం విని వదిలేసేవారిగా ఉండకూడదు. ఆర్థిక బాధల్లో ఉన్న వారిని ఎలా ఆదరించాలో ఒక 4 మార్గాలు ఉన్నాయి. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మత్తయి సువార్త 6:3లో చూసినట్లయితే అక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ప్రియులరా, నీవేదన్నా చేసినప్పుడు కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదంట. అంటే ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. ఒకరికి సహాయం చేసేటప్పుడు 10 మందికి తెలిసేలాగా చేయకూడదు. హల్లెలూయా. వారిని యాచకులుగా మార్చకండి, బెగ్గర్స్గా మార్చకండి, అడుక్కునేవాళ్ళుగా మార్చకండి. ఉంటుంది కదా, ఎదర్ కెమెరా అన్నీ ఉంటుంది అన్నమాట. చూడండి, వీళ్ళకి మేము ఏం చేస్తున్నాం? దానం చేస్తూ ఉన్నాం, ధర్మం చేస్తూ ఉన్నాం, ఫుడ్ పంచి పెడతా ఉన్నాం, చీరలు పంచి పెడతా ఉన్నాం. ఏంటది అంటే ఇప్పుడు ఏమైంది? నువ్వు ఇచ్చేవాడు, వాళ్ళు తీసుకునేవాళ్ళు, అంటే వాళ్ళు బెగ్గర్స్, యాచకులుగా మార్చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటండి, మత్తయి సువార్త 6:3లో కుడి చేతితో చేసినటువంటిది ఎడమ చేతికి తెలియకూడదని చెప్పి తెలవిస్తూ ఉంది. ఓకే. రెండోది ఏం చేయాలంటే, ప్రియులరా, చేపనివ్వకండి, చేపలు పట్టడం నేర్పించండి. అంటే ఉపాధి ఇవ్వాలి. నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఒక ఆమె చాలా వృద్ధాప్యంలో ఉంటుంది, రోడ్డు పక్కన అడుక్కుంటూ ఉంటుంటుంది. ఒక యవనస్తుడు, ఒక 30-40 మధ్యలో ఉన్నటువంటి యవనస్తుడు ఒక 100 రూపీస్ ఆవిడికి ఇయ్యబోతుంటాడు. అరే అని చెప్పి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆమె అయ్యో ఏంటి ఇస్తాను అనుకున్నాడు, ఇవ్వలేదని వెళ్ళిపోతుంటే ఒక 2 నిమిషాలు ఆయన ఏం చేస్తారంటే ఒక వాటర్ బాటిల్ కేసు అట్టుకొచ్చి అక్కడ పెడతాడు. పెట్టి ఆ వాటర్ బాటిల్ కేసులో నుంచి ఒక వాటర్ బాటిల్ తీసుకుని, ఒక్కొక్క వాటర్ బాటిల్ 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది కదా, ఆ డబ్బులు ఇస్తాడు. ఆయన ఇచ్చేసరికి ఏమవుతుంది, ఆయన పెట్టిన 100 రూపాయలే, కానీ అక్కడ 200 రూపాయలు ఆమెకు వస్తుంది. ఆమె ఏం చేస్తుంది, ఆ డబ్బులతోటి మళ్ళీ 2 వాటర్ కేసులు కొంటుంది. కొన్ని రోజులకి ఇంకా 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 విస్తరిస్తుంది. ఒకనొక రోజు నేను తిరిగి వెళ్ళేసరికి ఆమె ఒక పెద్ద షాప్ పెట్టుకుని ఏదో అమ్ముతుంటుంటుంది. ఈయన ఇలా షాప్లోకి తీసుకుంటుంటే ఈయన డబ్బులు ఇస్తుంటే వద్దు అంటుంది అనమాట. చూసారా, అదే 10 రూపాయలు వేసి వెళ్ళిపోతే అలాగే అడుకుంటుండేటువంటిది. ఉపాధి కల్పించేలాగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 23:19లో మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, చేప ముక్కలు ఇవ్వకూడదు, చేపలు పట్టడం నేర్చుకోవాలి. చేప ముక్క అనుకోండి తినేసి ఊరుకుంటారు. చేపలు పడతామంటే ఎన్నో తింటారు, ఎన్నో చేపలు పట్టి వ్యాపారం చేసుకోగలుగుతారు, అమ్ముకోగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు. ఎప్పుడు ఆకలిస్తప్పుడు నీ వైపు చూడరు, అక్కడ పని చేసుకుంటారు, కష్టపడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేవలం ఒక పూట అన్నం పెడితే సరిపోదు ప్రియులరా, మరుసటి రోజు మళ్ళీ ఆకలిస్తుంది. కాబట్టి దానికి బదులుగా వారికి ఏమైనా చిన్న వ్యాపారం పెట్టుకోవడానికో లేదా ఎక్కడైనా ఉద్యోగం రావడానికో సహాయం చేయాలి. మూడోది ఏంటంటే అత్యవసర సమయాల్లో వడ్డీ లేని సహాయం. ద్వితీయోపదేశకాండం 23:19లో ఏం చెప్తుందంటే, నీ సహోదరునికి వడ్డీకి ఇవ్వకూడదు. ఎవరైనా హాస్పిటల్ ఖర్చులకో చదువులకో మరి ఇబ్బంది పడుతున్నట్లయితే మన దగ్గర డబ్బు ఉంటే వడ్డీ లేకుండా ఇచ్చి వారు కుదురుకున్న తర్వాత మరి తిరిగి ఇవ్వమని చెప్పండి. ఒకవేళ ఇవ్వగలిగే సామర్థ్యం ఉంటే మ్యాక్సిమం నువ్వు అది ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు ఎంత ఉంటే అంత, నీవు చేయగలిగినంత, నీ స్థాయికి మించి కాకుండా, వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి సాయం చేసి వదిలేసేయాలి. మా జీవితంలో మేము చాలాసార్లు ఇట్లాంటి పరిస్థితులు మాకు ఎదురవుతుంటుంటాయి. ఎవరికన్నా మేము హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మా స్థాయి ఎంతో చూసుకుని 500 1000 ఇప్పుడు ఎవరికన్నా బుక్స్ కొనుక్కోవాలి లేదా ఏదైనా చేయాలనుకుంటే ఏం చేస్తాం, ఇచ్చేసి బాగా చదువుకోండి, అయిపోయింది. అంతేగాని వాళ్ళ బుక్స్కి ఎంతో లేకపోతే వాళ్ళ ఫీజులు ఎంతో నువ్వు తెలుసుకుని అవన్నీ మొత్తం కట్టే సామర్థ్యం నీకుంటే దేవునికి స్తోత్రం కట్టేసేయి. లేదు అనుకుంటే ఏం చేయాలి, అందులో 5% ఎంతో నీకు తోచినంత సపోర్ట్ చేసి వదిలేసేయాలి. మిగతాది దేవుడు ఇంకొకరిని ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సూత్రాలు మీరు గమనించాలి. ఇక్కడ 4వ విషయం మనం చూసినట్లయితే మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు చాలామంది ఒంటరి అయిపోతుంటుంటారు, బంధువులు దూరం పెడతారు. అలాంటి సమయంలో వారింటికి వెళ్ళాలి, వారితో కలిసి ప్రార్థన చేయాలి. ఆ? నేను నీకు తోడుగా ఉన్నాను అనేటువంటి మాట వారితో చెప్పినప్పుడు వారిలో జీవించాలనేటువంటి ఆశ పుట్టిస్తుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? వారిలో అప్పుడు ఆ మాట ఏం చేస్తుందండి? జీవించాలని, నేను చావను, నేను సజీవుడిని, నా దేవుని మహిమను వివరిస్తాను అనేటువంటి ఆశ పుట్టిస్తుంది. నాకు చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే, నేను అనేక ప్రాంతాలు దర్శిస్తూ ఉన్నప్పుడు, అనేక ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, బ్రదర్, మీ యొక్క వర్తమానం విన్న తర్వాత, మీ మాటలు విన్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నా జీవితం బాగుపడింది. అప్పు తీరలేదు కానీ ధైర్యం వచ్చింది. ఎలాగైనా నా యేసయ్య చేస్తాడు, బయటపడతాను అనేటువంటి విశ్వాసం నాలో వచ్చింది. హల్లెలూయా. ఈ వాక్యం వినటం ద్వారా నేను ఆత్మలో బలపడ్డానని చెప్తున్నప్పుడు చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ముగింపును మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు దేవుడు నిన్ను ఆర్థికంగా దీవించుంటే అది కేవలం నువ్వు దాచుకోవడానికి కాదు, కానీ లేని వారికి పంచడానికి. హల్లెలూయా. అయ్యి బాబోయ్, పంచడం అంటే మీద పచ్చిగొట్టు పంచేయటం కాదే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పంచాలి, ఎంత పంచాలి, ఇది నీకు జ్ఞానం ఉండకపోతే నువ్వు మొత్తం అంతా అట్టుకొచ్చి పంచేసావనుకో, అక్కడి నుంచి నీ జీవితం రోడ్డు పాలైపోతుంది. జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక పైప్ లైన్గా వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఒక ట్యూబ్ లాగా మరి నిల్వ చేసుకోవడానికి కాదు, కానీ ఒక పైప్ లైన్ ఏం చేస్తా తెలుసా? పైపు ప్రవహిస్తూ ఉంటుంటుంది. దేవుని దగ్గర నుంచి పొందుకోవటం, ఇవ్వటం, పొందుకోవటం, ఇవ్వటం. ఇయుడి మీకు ఇవ్వబడును. చూసారా? నువ్వు వీళ్ళకి ఇస్తుండే దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు ఇస్తుండే దేవుడు నీకు ఇస్తాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గతంలో గుర్తుండి ఉంటుంది మీకు. ఒక చోట చక్కటి లడ్డూలు పంచి పెడుతున్నారు. అందరూ లైన్లో ఉంటే చిన్నపిల్లడు ఏం చేస్తున్నాడు? లైన్లో ఉండకుండా ముందు వచ్చేస్తున్నాడు. ఆ పంచే వ్యక్తి ఫాదర్ ఏం చేస్తున్నాడంటే, ఆ చిన్నపిల్లడు 2 లడ్డూలు ఇస్తున్నాడు, అందరికి ఒకటి ఇస్తుంటే. వాడు ఏం చేస్తున్నాడు? పట్టుకెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అప్పుడు లైన్లో ఉన్న కోపం వచ్చిందండి. ఏంటి ఫాదర్, ఆడేమో లైన్లో ఉన్నాడు, మధ్యలో వచ్చేస్తాడు, వచ్చిన ప్రతిసారి 2 లడ్డూలు ఇస్తున్నారు, మేము ఎంతసేపు లైన్లో నుంచి మాకు ఒకటి ఇచ్చారు ఏంటని అడిగితే, అప్పుడు ఆ ఫాదర్ చెప్పాడంట, హలో, మీరు ఆ బిడ్డ చేసినటువంటి కార్యం మీరు చూడలేదు, వాడు తీసుకుంటున్న దాన్ని చూస్తున్నారు, కానీ ఏం చేస్తున్నాడు అనేది చూడలేదు మీరు. వాడు ఏం చేస్తున్నాడంటే, ఈ లైన్లో చాలా దూరంలో వెనకాల ఉన్నారు చూడండి, పెద్దవాళ్ళు, వృద్ధులు, అటువంటి వారికి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ లడ్డూలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. మళ్ళా వస్తున్నాడు, లైన్లో ఉంటున్నాడు. అలా ఎవరైతే నిలబడలేని స్థితిలో ఉన్నారో, వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకి పెడుతున్నాడు. కాబట్టి అందుకే నేను వానికి 2 ఇస్తున్నానని చెప్పాడంట. దేవుడు కూడా అంతే, నీకు ఇచ్చినటువంటి దాన్ని నీవు మాత్రమే స్వార్థంగా వాడుకోవటం కాదు. నువ్వు బలపడిన తర్వాత నువ్వు సమృద్ధిలోంచి సహాయం చేయి, లేమిలోంచి కాదు, లేకపోయినప్పుడు కాదు. ఎందుకంటే ఈరోజున చాలా కుటుంబాలు పిల్లల చదువులు పాడైపోవట కారణం ఏంటి తెలుసా? వీళ్ళకి మంచి ఉద్యోగం, మంచి స్థితి ఉంటుంది, అది అలా వెళ్తూ అందులోంచి సాయం చేస్తే పర్లేదు. ఏం చేస్తారంటే వీళ్ళకు ఉన్నదంతా సాయం చేయడానికి ఉపయోగిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ జీవితం కష్టమైపోతుంది, లాస్ అయిపోతారు, ఇబ్బందుల్లోకి, అప్పుల్లోకి, సమస్యలోకి వెళ్ళిపోతారు. ఇంక దాని నుంచి బయటపడరు. చేసేది చూస్తే బయటికి సమాజానికి మంచి ఉద్యోగం, మంచి స్థితిలా కనిపిస్తుంది, కానీ వారికి ఉన్న సమస్యల నుంచి తీరవు. వారికి ఉన్న బంధకాల నుంచి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇదే జరుగుతుంది సమాజంలో ఈరోజు అంతా కూడా. జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రియుల, ఆశీర్వాద నియమం ఏంటంటే సామెతల 19:17లో, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారానికి ఆయన ప్రత్యుపకారం చేయను. దేవునికి అప్పిచ్చే భాగ్యం కంటే పెద్ద ఆశీర్వాదం ఏముంటుంది చెప్పండి? కానీ ఇది చాలా జాగ్రత్తగా చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆర్థికపరమైనటువంటి బాధల్లో ఉన్నారా? దేవుని అద్భుతమైనటువంటి సందేశం ఇది వినండి ఖచ్చితంగా. విశ్వాస బాధ్యత ఏంటి అసలేని? దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 58:6, గలతీ 62:6-2, యోహాను 3:17. ఇవన్నీ కూడా నా ప్రియులరా మీరు చదువుకోండి. మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటి
కష్ట సమయంలో అండగా నిలబడ్డారా? మీ యొక్క అనుభవాన్ని మరి ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానం చివరిలో తెలియజేయండి. ఎస్, నేను ఖచ్చితంగా పొందుకోవటం మాత్రమే కాదు, ఇచ్చే స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు. హల్లెలూయా. ఆర్థికపరమైన విషయాల్లో ఎప్పుడు కూడా మన చేయి పై చేయిగా ఉండాలనే కోరుకోండి. మీరు ఎప్పుడు కూడా పెట్టే చేయిగా ఉండాలి, పంచే చేయిగా ఉండాలి. పంచి పెట్టమంటా ఉన్నాడు ఇక్కడ. ఆదిమ పోస్తులు ఏం చేశారంటండి? ఆదిమ సంఘం ఏం చేశారంట? పంచి పెట్టారు. పంచి పెట్టింది ఎప్పుడు కూడా మనం తిరిగి తీసుకోం. పంచి పెట్టింది ఎప్పుడు కూడా తిరిగి తీసుకోం, ఆశించం. ఆమేన్. క్రైస్తవుడిచ్చేటువంటిది ఏం చేయాలి తెలుసా? పంచి పెట్టేటువంటిదిగా ఉండాలి, పంచేటువంటిదిగా ఉండాలి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క అద్భుతమైనటువంటి సందేశం ద్వారా పరలోక రుణమాపి ఏ విధంగా జరుగుతుందో ఒక చక్కటి సన్నివేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు. అర్థమైంది కదా? ఎలా తీరుతుంది బ్రదర్ అప్పు అంటే? ఇదిగో ఈ రోజున ఈ యొక్క సందేశాన్ని నువ్వు విన్నట్లయితే నీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప గొప్ప అద్భుతాలు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. దేవుడి మాటల ద్వారా మనం బలపరచును గాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.